మా ఇల్లు ఇక్కడ పక్కన కళ్యాణ మండపం, స్కూలు, ఆ పక్కన చూస్తే టెంపుల్. మా పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది. నైట్ 10:30కి బస్సు దిగిద్ది. ఇక్కడ వైన్ షాప్ పెడతారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనీసం మేము అర్ధరాత్రి కడుపులు నొప్పి వస్తే టాబ్లెట్ తెచ్చుకోవడానికి అడుగు దూరం. మగ మనిషి ఉన్నా లేకపోయినా మేము వెళ్ళి మా అంతటి మేము మా పనులు చేసుకోగలుగుతున్నాం. సాయంకాలం ముద్ద తినంగానే మన బజారే మనోళ్ళని అటు ఇటు రౌండ్లు వేస్తాం. మాకు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండదు. నా పిల్లోడి వయసు 17 ఏళ్ళు. మంచి కన్నా చెడుకు ఎక్కువ ఆకర్షణ అయ్యే రోజులు ఇవి. పెడితే ఊరు బయట పెట్టాలి. ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ చెప్పండి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేమేం చేయమమ్మా, మాదేమి లేదు, అన్ని పకడ్బందీగా జరిగిపోయినాయి, మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి ఇది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇప్పుడు గుడి పవిత్రం బడి పవిత్రం అని చెప్తాం కదా, ఆ రెండు ప్లేసుల మధ్య ఈ వైన్ షాప్ పెడతాం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇక్కడ మాకు స్టడీ అవర్స్ జరుగుతాయి. పిల్లల్ని, ఆడపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని మా మీద నమ్మకంతో పేరెంట్స్ పంపిస్తున్నారు. వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు ఇక్కడంతా కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు, పిల్లల కోసం వాళ్ళ పనులు మారుకోరు కదా, వాళ్ళు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారు, మాకేం ఇబ్బంది లేదని. ఇలా వైన్ షాప్ ఉండటం వల్ల మనకందరికీ తెలిసిందే, రోజు న్యూస్ పేపర్లో ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. వాళ్ళు తాగటం వల్ల ఎంత విచక్షణ రహితంగా ఎన్ని రకాలు బాలికల మీద జరుగుతున్నాయి అనేది మనం నిత్యం గమనిస్తున్నాం కదా. ఇది పెడతాం ఎంతవరకు కరెక్ట్?